నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం మహా కుంభాభిషేకంలో భాగంగా 5వ రోజైన ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా శిఖర ప్రతిష్ఠ చేసి ప్రసన్నాంజనేయ స్వామి మూల విరాట్కు పంచామృతాలతో అభిషేకాలు ఎంతో విశేషంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో తిమ్మనాయుడు దంపతులు దాతలు పాల్గొని వీక్షించారు. అలాగే వేద పారాయణం, మహాన్యాస పారాయణం, రుద్ర పారాయణం, వివిధ రకాల హోమాలు జరిగాయి. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు వంగల హరిశంకర అవధాని మాట్లాడుతూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం మహా కుంభాభిషేకంలో భాగంగా ఆలయంలో గత 5 రోజుల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు జరుగుతున్నాయని, సోమవారం ఉదయం 9:03 శృంగేరి ఉత్తరాధికారి శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి స్వహస్తాలతో మహా కుంభాభిషేకం, జీవధ్వజ ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందన్నారు. స్వామీజీ వారి చేతుల మీదుగా సోమవారం ఆలయ ప్రాంగణంలో రక్షణ కంకణం అనే కార్యక్రమాన్ని నూతనంగా ప్రారంభిస్తున్నట్లు హరిశంకర అవధాని తెలియజేశారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ మహాకుంభాభిషేక సందర్భంగా దేవాలయ పునర్నిర్మాణం జరిగి రేపు మహాకుంభాభిషేకం ప్రధానమైనది. రేపు ఉదయం 7 గంటలకి ఆలయ యాగశాలలో నిత్యానుష్ఠానములు, గణపతి పూజ, పుణ్యహవాచనం, తర్వాత నూతన జీవధ్వజ దండ గర్తం దగ్గర గర్తన్యాసము, అలాగే ఈ అష్టధాతువులు అంటారు దాని నవరత్నాలు నిక్షేపణ, తర్వాత స్వామివారి కూర్మ యంత్ర ప్రతిష్టాపన, తర్వాత జీవధ్వజ దండ ప్రతిష్టా కార్యక్రమం 9:03 జరుగుతుంది. తర్వాత శ్రీ శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 శృంగేరి జగద్గురు సన్నిధానం వారు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారిచే విమాన శిఖర మహాకుంభాభిషేకము మా దేవస్థానం వారు తెప్పించిన దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో ఉన్న నదులు, అలాగే 3 సముద్రాల నీరు, వాటితో ఉన్న ఈ 4 రోజుల నుంచి ఈ యాగశాలలో మంత్రానుష్ఠానం చేసిన జలముతో మహాకుంభాభిషేక కార్యక్రమం 9:07 కుంభాభిషేకము, 9:03 జీవధ్వజ దండ ప్రతిష్టా కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. తదనంతరం స్వామివారి ఈ యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం, తర్వాత మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు ఆనంద్ రామనారాయణ గారు, అలాగే ప్రకాశం జిల్లా మంత్రివర్యులు దోల బాల వీరాంజనేయ స్వామి వారిచే శిలాఫలకము ప్రారంభోత్సవం జరుగుతుంది. తర్వాత మూలవరులకి శ్రీ జగద్గురువులచే మూలవరులకు విశేషమైన 11 ద్రవ్యాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, అలాగే గంధోదకం, భస్మోదకం, తర్వాత రుద్రాక్షోదకం, బిల్వోదకం, విశేషమైన ఫలరసాలతో స్వామివారికి మొట్టమొదటిగా ఎక్కడైతే కళాన్యాసం జరిగిందో ఆ కళాన్యాసం ఇవాళ రాత్రికి ఈ బాలాలయంలో నుంచి ఈ మన మూలవరులకు కళాన్యాసం కాగానే విధుశేఖర భారతీ స్వామి వారిచే మొట్టమొదట మూలవరులకు అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ అభిషేక కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి అలంకరణ అయిన తర్వాత సర్వజనులకి 50 మంది భక్తులకి దర్శన భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడాను ఏ రోజైతే మనకి మహాకుంభాభిషేకం జరుగుతుందో ఆ రోజున స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. తర్వాత నూతన దేవాలయం చాలా వ్యయ ప్రయాసాలతో జగద్గురువులతో తర్వాత 70 మంది వేద పండితులు, ఋత్విక్కులచే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ పీఠాధిపతులు మన ఆంజనేయ స్వామి ఉపాసకులు వారి సూచన ప్రకారంగా రేపు నూతనముగా మన సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు స్వామివారి దగ్గర సమర్పించిన పూజతో సమర్పించిన రక్ష, ఆ రక్ష రేపటి నుంచి ఆ రక్షకు పూజ చేసి ఆ రక్ష మొత్తం కూడా స్వామివారి మనకి ఎట్లా గంగ సింధూరం ఎట్లాగా దేవస్థానం వారు డబ్బాలో పెట్టి భక్తులకు అందజేస్తున్నారో అట్లా రక్ష కూడాను రేపటి నుంచి ఎవరైతే ఆ రక్ష ధరిస్తారో వారికి స్వామి అనుగ్రహం వల్ల ఎటువంటి అనారోగ్యం ఉండదు. ఎలాగే భయోత్పాతం కానీ తర్వాత జాడ్యం కానీ ఇదే ఉండదని మనకి అన్నదాన చంద్రమణ శాస్త్రి గారు, శృంగేరి జగద్గురువులు మనకి హనుమద్వ్రతంలో రక్ష అనే గురించి చాలా విశేషంగా చెప్తారు. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వ, మరోగత,
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని ఆంజనేయ స్వామిని స్మరిస్తేనే మనకి మంచి బుద్ధి, మంచి బలము, మంచి యశస్సు, మంచి ధైర్యము, తర్వాత మంచి వాక్పటుత్వం, భయం లేకుండా ఉండటం జరుగుతుందని మనకి సుందరకాండ పరాశర సంహితలో ఉన్నది. అలాగే ఈ పూజలో పెట్టిన ఈ రక్ష అనేది మనం ధరిస్తే మనకి ఎటువంటి అనారోగ్యం కానీ, తర్వాత విద్య కావాల్సిన విద్య జరుగుతుందని మనకి ప్రమాణం ఉన్నది. కాబట్టి శాస్త్రంలో రేపటి నుంచి ఆ రక్షా కార్యక్రమం దేవుడి దగ్గర పెట్టి మొట్టమొదట మన మంత్రులు కొట్టుబాటి రవికుమార్ గారిచే ఆ రక్షా కార్యక్రమం ప్రారంభం చేస్తారు. ఈ సింగరకొండ ఆంజనేయ స్వామి దగ్గర రేపు శ్రవణ నక్షత్రం, సోమవారం, తర్వాత సప్తమి, చాలా వైశాఖ మాసంలోనే ఎల్లుండి నుంచే మాకు మంగళవారం, బుధవారం, గురువారం హనుమత్ జయంతి మహోత్సవం జరుగుతాయి. 22వ తారీఖు గురువారం నాడు హనుమత్ జయంతి మహోత్సవం జరుగుతుంది. ఆ 3 రోజులు కూడా చాలా విశేష కార్యక్రమాలు దేవస్థానం వారు ఏర్పాటు చేసినారు. ఆ సందర్భంగా ఈ హనుమత్ జయంతికి వచ్చే భక్తులందరికీ కూడాను రక్ష అనేది దేవస్థానం ఆఫీసులో మీరు విచారిస్తే మీకు ఆ రక్ష ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ నూతనంగా ఈ రక్షని సద్వినియోగం చేసుకొని అందరూ ధరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం జరిగే మహా కుంభాభిషేకం కార్యక్రమానికి సంబంధించి దేవస్థానం ఈవో తిమ్మనాయుడు అన్ని విధాలుగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. కుంభాభిషేకం కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 50,000 మంది భక్తులు వస్తారన్న అంచనాకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు కూర్చునేందుకు దేవస్థానం నుంచి కమ్మసత్రం వరకు ప్రత్యేక షామియానాలు, క్యూ లైన్ లో అన్నదానం ఏర్పాటు చేశారు. స్వామివారి కుంభాభిషేకం సందర్భంగా ప్రత్యేక గజనాథుల్ని తెప్పించారు. ఉదయం 6 గంటల నుంచి సుమారు 2,000 మంది మహిళా భక్తులతో గుండ్లకమ్మ నది నుంచి సింగరకొండ వరకు శోభాయాత్ర జరుగుతుంది. మహా కుంభాభిషేకం కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొంటారని ఈవో తిమ్మనాయుడు చెప్పారు. మహా కుంభాభిషేకం తదుపరి ఉదయం 11 గంటల నుంచి భక్తులు స్వామివారి దర్శనం ఉంటుందన్నారు. అనంతరం 30,000 మందికి అన్నదానం జరుగుతుందన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం సింగరకొండ నందు మహా కుంభాభిషేకం కార్యక్రమం 14వ తారీఖు నుంచి మొదలైనది. ఇప్పుడు దాదాపు 5 రోజులు పూర్తి అవుతున్నది. ఈరోజు రేపు ప్రధానమైన రోజులుగా భావిస్తున్నాము. రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి గుండ్లకమ్మ నది నుంచి
కలశ శోభయాత్ర ప్రారంభించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాము. దాదాపు 2000 మంది మహిళా భక్తులు రేపు పాల్గొంటారనేసి మేము అంచనా వేస్తున్నాము. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. వారు అక్కడి నుంచి ఉదయం 5:30 గంగా గుండ్లకమ్మ నదికి గంగా హారతి మరియు గంగా పూజ జరుగుతుంది. ఆ పూజ అనంతరం ఆ మహిళా భక్తులందరూ కూడా గుండ్లకమ్మ నది నుంచి నీరును సేకరించి ఏనుగుతో పాటు అంటే గజవాహనంతో పాటు కలశయాత్ర ప్రారంభమై దాదాపు 2 గంటల పాటు ఈ కలశయాత్ర సాగుతుంది. ఈ కలశయాత్ర ప్రధానంగా గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా అక్కడి నుంచి పొట్టి శ్రీరాముడి విగ్రహం నుంచి భవానీ సెంటర్ నుంచి సింగరకొండ దేవస్థానానికి చేరుకోవడం జరుగుతుంది. దాదాపు 2 గంటలు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా తెచ్చిన నీటిని రేపు స్వామివారి అభిషేక కార్యక్రమానికి ఉపయోగించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా మొదటి ఘట్టము. రెండవ ఘట్టము శృంగేరి పీఠాధిపతి వారు దేవస్థానంలో బస నుంచి గుడిలోకి వచ్చి వారు స్వామివారికి కుంభాభిషేక కార్యక్రమాన్ని అందరికీ ఉదయం 9:03 నిర్వహించడం జరుగుతుంది. కుంభాభిషేక అనంతరం స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అభిషేక కార్యక్రమం మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి కూడా పూర్తవుతుంది. ఈ పూర్ణాహుతి పూర్తయిన తర్వాత స్వామివారి దర్శనం 11 గంటల నుంచి స్వామివారి దర్శనాన్ని సామాన్య భక్తులకి అందరికీ కూడా కల్పిస్తున్నాము. వీటన్నిటినీ కూడా స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి యొక్క సూచనలు వారి యొక్క సలహాల మేరకు అన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోల బాలవీరాంజనేయ స్వామి గారు, అలాగే శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ గారు, ఇంటూరు నాగేశ్వరరావు, జీవి ఆంజనేయులు గారు వంటి ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రథమంగా ఈ దేవస్థానాన్ని పునర్నిర్మాణాన్ని కూడా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారిచే ప్రారంభించడం జరుగుతుంది. దీనికి గౌరవ అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు హాజరవుతున్నారు. అలాగే ఈ మహాకుంభాభిషేకానికి కార్యక్రమానికి దాదాపు 50,000 మంది పైన భక్తులు హాజరవుతారని మేము దేవస్థానం నుంచి అంచనా వేస్తున్నాము. వీరికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు అనగా క్యూ లైన్స్, బ్యారికేడ్స్ మరియు దర్శన ఏర్పాట్లు, అలాగే ఉచిత ప్రసాదము, మంచినీరు, మజ్జిగ, టాయిలెట్స్ వంటివన్నీ ఏర్పాటు చేశాము. అలాగే ప్రతి భక్తుడు కూడా అన్నప్రసాదం స్వీకరించాలనే ఉద్దేశంతో దాదాపు 30,000 మందికి దేవస్థానం వారు అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశాము. ప్రత్యేకంగా వారికి టెంట్లన్నీ వేసి 250 మందిని సప్లైర్స్ పెట్టేసి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అన్న వసతిని కూడా ఏర్పాటు చేశాము. మేమే కాకుండా ఇతర కుల సంఘాల వాళ్ళు కూడా దాదాపు 15,000 మందికి భోజన వసతి ఏర్పాట్లు చేశాము. ఈ ఏర్పాట్లతో పాటు రేపు దేవస్థానానికి రావడానికి భక్తులందరినీ కూడా ఇక్కడ మేము కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు స్వామివారి ప్రవచనాలు ఉండడంతో ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేశాము. ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేయడంతో ఇక్కడికి ఆర్టీసీ బస్సులో రావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అందుకోసమని మేము ప్రత్యేకంగా భవిష్య స్కూల్ వారి యొక్క సౌజన్యంతో 3 ఉచిత బస్సులను ఏర్పాటు చేశాము. 99 అడుగుల విగ్రహం నుంచి దేవస్థానం వరకు వారికి ఉచిత రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేశాము. అలాగే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా దాదాపు 300 మంది సేవకులను ఉపయోగించుకొని క్యూ లైన్లని, ఉచిత ప్రసాదాలని, మంచినీటి పంపిణీ, మజ్జిగ పంపిణీ ఇటువంటివన్నిటినీ కూడా ఆ సేవ చేసే వాళ్ళని కూడా వినియోగించుకుంటున్నాము. ఈ సేవా కార్యక్రమాలతో పాటు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా సహకరించి మేము కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్నా వారికి ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ కల్పించడానికి కావాల్సిన ఏర్పాటు చేశాము. మరియు పోలీస్ శాఖ వారి యొక్క సహకారంతో ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ ప్రాబ్లం లేకోకుండా మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కార్యక్రమం కూడా తీసుకున్నాము. కాబట్టి ఈ మహాకుంభాభిషేక కార్యక్రమము సింగరకొండ దేవస్థానంలోనే ఒక ప్రధాన ఘట్టం కాబట్టి భక్తులు మరియు ప్రజలు, స్థానిక నాయకులు, రాజకీయ నాయకులు అందరూ, సంఘ ప్రముఖులందరూ కూడా సహకరించి దేవదేవుని దర్శించుకొని ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని దేవస్థానం తరఫున కోరుచున్నాము. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ రాతిముఖ మండపం నిర్మాణానికి అద్దంకి పట్టణంలోని దామవారిపాలెంకు చెందిన కోనేటి వెంకటేశ్వర్లు ఆదివారం 3,69,999 రూపాయలు, అలాగే
అద్దంకి ఎస్బీఐ కాలనీకి చెందిన మానవ్ సరిత మురళీమోహన్ దాస్ దంపతులు 1,116,000 రూపాయలు విరాళాలు చెక్కుల రూపంలో ఈవో తిమ్మనాయుడుకు అందజేశారు. వీరికి దేవస్థానం తరపున స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. గత నెల 22వ తేదీన ఉగ్రవాదులు జరిపిన హింసాత్మక సంఘటనకు నిరసనగా భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రకటించి ఉగ్రమూకలను హతం చేశారని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైనిక దళాలకు సంఘీభావంగా ఆదివారం అద్దంకి పట్టణంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి బంగ్లా రోడ్లో ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో కూటమి నేతలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఆపరేషన్ సింధూర్ గురించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పిందన్నారు. అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ మధ్య జరిగిన యుద్ధం నిరూపించింది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం తన దేశ స్థితిగతులు ఏంటి, ఆ ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన దేశాన్ని ఎలా అభివృద్ధి పంచుకోవాలనే ఆలోచన మర్చిపోయి ఉగ్రవాదులకు సహకరిస్తూ ఉగ్రవాదుల్ని మన మీద ఉసిగలిపి మన దేశ ఆర్థికాభివృద్ధిని, మన దేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది, మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఉగ్రవాదులను అడ్డం పెట్టుకుంది, అమాయకుల్ని చంపడం జరిగింది. పర్యాటకులు కాశ్మీర్ వెళితే అక్కడ చూడటానికి వెళ్ళిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఉగ్రవాదులు వాళ్ళ పట్టణం పెట్టుకున్నారు. అదే జరిగిన తర్వాత మన దేశ ప్రధాని గౌరవనీయులు మన నరేంద్ర మోడీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఉగ్రవాదుల్ని ఎలాగైనా తుదముట్టించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఆ రోజు సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరున పెద్ద ఎత్తున ఏ సింధూరు అయితే మన మహిళల సింధూరును తొలగించారో వారి మీద సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది, ఉగ్రవాదులను అణచివేయడం జరిగింది. ఈ క్రమంలో మన సైనికులు కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. కాబట్టి దేశం కోసం సైనికులు ఉన్నారు, సైనికుల కోసం అండగా మనం ఉండాలి. కాబట్టి ఈ సందర్భంగా దేశ సైనికులకి, వీరమరణం పొందిన సైనికులకు కానీ మరలా వారి ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన పర్యాటకులకు కానీ ఘనమైన నివాళి ఇవ్వాల్సిన అవసరం ఈ సందర్భంగా చెబుతూ యుద్ధాన్ని ఇంకా కొనసాగించకూడదు. దేశం ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడుస్తున్న సమయంలో మనం యుద్ధాన్ని కొనసాగిస్తే మన దేశం నష్టపోతుందని చెప్పి గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు ఒక దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యుద్ధాన్ని ఆపడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే మనందరూ సైనికులకి, మన దేశానికి, మన నాయకులకి అండగా ఉండాల్సిన సమయం ఉందని, అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ వారికి వీరమరణం పొందిన పర్యాటకులకు కానీ, వీర సైనికులకు కానీ ఘనంగా నివాళులర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మన అద్దంకి పట్టణంలో ఆరోగ్యుల గురించి శ్రద్ధాంజలి ఘటిస్తా ఒక ర్యాలీ అనేది మనం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ పట్టణాన్ని అన్ని ప్రదేశాల్లో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. వాళ్ళకి సంఘీభావంగా మనం కూడా ఈరోజు మనం అద్దంకి పట్టణంలో ఈ సంఘీభావం తెలియజేస్తూ ఒక ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న అన్ని పార్టీల కార్యకర్తలకి, అదేవిధంగా మా లోకల్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి అనేది, ముఖ్యంగా దేశభక్తి అనేది అందరూ కూడా తెలుసుకోవాలి. మన దేశం మన కోసం ఎవరైతే అమరవీరులు జవాన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా కుటుంబాలను వదిలేసి మనకి సజీవంగా బోర్డర్లో మన కోసం ప్రాణత్యాగాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మనం సజీవంగా ఉండటం అనేది ఎంతో ముఖ్యమైన విషయం.
కాబట్టి మనం కూడా ఈ విధంగా అందరూ కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము నీళ్లు పరిశ్రమ ఆపేస్తాము, మీరు ఒక్క బుల్లెట్ పెరిగితే మేము దాన్ని ఒక మిసైల్తో సమాధానం చెప్తాము, కాబట్టి మీరు ఒక్క ఉగ్రదాడి చేస్తే దాన్ని యుద్ధంతో సమానంగా భావిస్తామని చెప్పి గట్టి సమాధానం చెప్తారు. దానికంటే మించి ప్రతి దేశంలోనూ ఈ ఆపరేషన్ సూర్య విజయవంతంగా కార్యక్రమాలు ఇంతకు రాష్ట్రాలు నిర్వహించేవాడు. ఇప్పుడు ప్రతి దేశంలో ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్ యొక్క దమన నీతి ఎండగడుతూ ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యలను వివరించి చెప్తున్నారు. ఇక తర్వాత జరిగేది అంటే అర్థమవుతుంది ఏమాత్రం దొంగతనం పాకిస్తాన్ అనేది ఖచ్చితంగా పాకిస్తాన్ లో బలిచిస్తానికి తప్పకుండా స్వతంత్రం ఇప్పిస్తారు. ఇంతకుముందు బంగ్లాదేశ్ ఎలాగైతే స్వతంత్రం ఇప్పించి వెన్నుముకలు చేశారో ఈసారి కానూన్ చేసే విధంగా బలిచిస్తానికి ఈ స్వతంత్రం ఇప్పిస్తారు. అలాగే ఇంకొకసారి ఎక్స్ట్రా చేస్తే మాత్రం నెక్స్ట్ మోడీ గారి ప్లాన్ అంటే ఖైబర్ పఖ్తూన్వా అనేది ఆఫ్ఘనిస్తాన్ దగ్గరగా ఉంటుంది, దాన్ని విడగొడతారు. పాకిస్తాన్ ఏకాకి చేసి దాని కాళ్ళు చేతులు మొండి అంతా విరిచేసి ఎందుకు పనికిరాని సింధు ప్రాంతాన్ని మాత్రం మిగులుతారు. కాబట్టి పాకిస్తాన్ ప్రేమికులైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్లు చెప్పుకునే దేశ వ్యతిరేకులు కూడా గట్టి సమాధానం తొందరలో రాబోతుంది. ఖచ్చితంగా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాటిని కఠినంగా శిక్షించాలి. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి మంత్రిమూర్తి గారికి నమస్కారం తెలుపుకుంటూ ఏ కదిలితే వీడియో తీసి వెనక్కి వద్దామంటే కదలనే కదలలేదు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో సోమవారం మహాకుంభాభిషేకం సందర్భంగా భక్తులు వేలాది మంది తరలివస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ తరఫున భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అద్దెంకి సిఐ సుబ్బరాజు తెలిపారు. ఆదివారం బందోబస్తులో భాగంగా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ పరిసరాలను సిఐ సుబ్బరాజు పరిశీలించి ఈవో తిమ్మనాయుడితో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం సిఐ సుబ్బరాజు ఏఎస్ఎన్తో మాట్లాడుతూ మహాకుంభాభిషేకంలో భాగంగా సోమవారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శోభాయాత్ర ఉన్న నేపథ్యంలో వన్ వే ఏర్పాటు చేశారని, స్థానికులు ఉదయం సమయంలో దేవాలయానికి వచ్చేవారు వాహనాల్లో కాకుండా నడిచి వచ్చే విధంగా చూసుకోవాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వారి విలువైన వస్తువులు భద్రపరచుకోవాలన్నారు. పాదయాత్రగా సింగరకొండకు వచ్చే భక్తులు వారి ఆరోగ్య స్థితిని బట్టి రావాలన్నారు. సుమారు 400 మంది సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీసు వారికి సహకరించాలని సిఐ సుబ్బరాజు తెలిపారు. సింగరకొండ మహాకుంభాభిషేక సందర్భంగా వచ్చే భక్తులందరికీ పోలీసులు రేపు ఉదయం 5 గంటల సమయం నుంచి 8:30 గంటల సమయం మధ్య ఉన్నగం వాగు నుంచి కలశాలతో మహిళలు బయలుదేరి యాత్ర రూపంలో సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్కు చేరుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా హైవే మీద ట్రాఫిక్ వన్ వే పక్క వదిలేసి జరుగుతుంది. దయచేసి గమనించండి. మా విజ్ఞప్తి, లోకల్గా ఎవరున్నారో ముఖ్యంగా లోకల్ పీపుల్ ఎవరు కూడా వాహనాల వాడక రేపు ఉదయం సమయంలో తగ్గించుకొని బై వాక్ రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నామ్ హైవే పక్కనే టెంపుల్ ఉంది, భారీ వాహనాలు ఇటు ప్రయాణించే అవకాశం ఉంది. లోకల్ పీపుల్ కానీ వాహన వాడుక తగ్గించుకున్నట్టయితే మనకు బయట వచ్చే వాళ్ళకి కొంచెం వాళ్ళకి సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరు మోటార్ సైకిళ్ళు, స్కూటీలు, ఆటోలు ఈ రకంగా వచ్చినట్టయితే ట్రాఫిక్ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దయచేసి ముఖ్యంగా లోకల్ మన అద్దంకి మండలం చుట్టుపక్కల గ్రామాలు వచ్చేవారు వాహనాలు అంటే ప్రతి ఒక్కరు ఎన్ని వాహనం కాకుండా నలుగురు కలిసి ఒక వాహనం అయితే అప్పుడు వాహన సంఖ్య తగ్గుతుంది, ట్రాఫిక్ కొంచెం క్రమబద్ధీకరించే అవకాశం ఉంటుంది. దయచేసి అలా గమనించి ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా అందరూ క్రమ పద్ధతిలో ట్రాఫిక్కి సహకరించడం కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే భక్తులు వస్తున్నారో
మీ విలువైన వస్తువుల పట్ల మీరు జాగ్రత్త వహించండి. మీ అప్రమత్తంగా ఉండి మీకు ఎటువంటి అసౌకర్యం కానీ అక్కడ అబద్ధంగా ఉన్నట్టు మీ దగ్గర ఉన్న పోలీసులు తెలియపరచండి. అంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు. అంతే తప్ప నిర్లక్ష్యంగా ఉన్నా లేదా విలువైన ఆభరణాలు ధరించి ఈ యాత్రలో పాల్గొన్నా మీ వస్తువులు కూడా పోయే అవకాశం ఉంటుంది. దయచేసి ఎప్పటికప్పుడు మీ వస్తువులు చూసుకుంటారు. అది వస్తువులు తేకుండా విలువైన వస్తువులు లేకుండా ఉంటేనే బెటరు. అది గమనించుకోండి. దయచేసి ఎవరైతే వాక్ వస్తారో సుమారు 6 కిలోమీటర్ల పాదయాత్ర ఉంది. 6 కిలోమీటర్ల పాదయాత్ర కూడా మీ ఆరోగ్యంగా చూసుకోండి. నడగలిగే వాళ్ళు మాత్రమే వాళ్ళని పాల్గొని నడవండి. లేనప్పుడు మధ్యలో ఆగిపోయి మీరు వేరే వాహనం ద్వారా పక్కకు వచ్చేయండి. అంతే తప్ప మీ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు యాత్రలో పాల్గొని నడిచినా లేదా ఎండాకాలం కనుక ఎండ తీవ్రత ఏదైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. దయచేసి హెల్త్ కూడా మీ హెల్త్ పట్ల కూడా జాగ్రత్త తీసుకోండి. మీ వస్తువుల పట్ల జాగ్రత్త తీసుకోండి. ప్రతి విషయాన్ని జాగ్రత్తతో చూసుకుంటూ ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అద్దంకి పట్టణంలోని పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మల పేరిట అందజేస్తున్న సాహిత్య పురస్కారాన్ని ఆదివారం ప్రముఖ కవి డాక్టర్ చేరెడ్డి మస్తాన్ రెడ్డికి శ్రీరామచంద్రమూర్తి దంపతులు అందజేశారు. పురస్కారం కింద 5,000 రూపాయల నగదు, పట్టు వస్త్రాలు, జ్ఞాపిక ఇచ్చారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పురస్కార స్వీకరణకర్త మస్తాన్ రెడ్డి మాట్లాడుతూ అద్దంకి పద్యానికి ఆద్య స్థానం ఇక్కడే ఉన్న తరువేజ శాసన స్తంభం మన పద్యపరం వరకు రాజసాన్ని ప్రాచీనతను చెబుతుందన్నారు. పాండురంగడు అనే విజేత ఆ శాసన స్తంభాన్ని ప్రతిష్ఠించాడని, అప్పట్లో ప్రజలు పద్యం యొక్క విశిష్టతను గుర్తించి గౌరవించారన్నారు. ఈ మధ్య కాలంలో పద్యం అర్థం కాదు అనే భావన కొందరిలో ఏర్పడుతుందని, ఇది పూర్తిగా తప్పని మస్తాన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పద్యం ఏ ప్రక్రియకు తక్కువ కాదని, ఇది అత్యంత ప్రాచీనమైన కావ్య రూపమని, అందరూ పద్యాన్ని చదవాలన్నారు. శ్రీరామచంద్రమూర్తి తనను గుర్తించి అద్దంకి సాహిత్య పురస్కారం అందచేయడం సంతోషంగా ఉందన్నారు. పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ గార్ల ఆ పుణ్య దంపతుల పేరు మీద ఉన్నటువంటి విశిష్ట సత్కారాన్ని పొందుతున్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను. నన్ను ఒక పద్య కవిగా గుర్తించి ఈ సత్కారాన్ని చేస్తున్నామని నిర్వాహకులు శ్రీ పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పారు. అద్దంకి పద్యానికి ఆద్యస్థానం, ఇక్కడ ఉన్నటువంటి తరువోజ శాసన స్తంభం మన పద్యం యొక్క ప్రాచీనతను, రాజసాన్ని చాటుతూ ఉన్నది. పాండురంగడు ఒక విజేతగా ఆ శాసన స్తంభాన్ని ప్రతిష్ఠించాడు. ఒక దేవాలయంలో ఆయన ప్రతిష్ఠించాడు. ఆ పద్యాన్ని చదివి ఆ రోజుల్లో ప్రజలందరూ బాగా అర్థం చేసుకునే వాళ్ళని ఆ సన్నివేశాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. రాను రాను పద్యం అంటే అర్థం కాదు అనే భావం కొంతమంది కలిగించారు, కొంతమంది విశ్వసించారు. కానీ అది వాస్తవం కాదు. పద్యం అందరికీ అర్థమవుతుంది. రచయితలు కూడా కొంత సులభ శైలిలో వ్రాయటానికి ప్రయత్నించాలి. అలాగే పాఠకులు కూడా ఇంకొంచెం భాషా స్థాయిని పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేసినప్పుడు పద్యం ఇంకా బాగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మనం పద్య నాటకాలని ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం. మరి ఈ అద్దంకి శ్రీరామమూర్తి గారే పాండవ ఉద్యోగంలో ద్వితీయాంకంలో ధర్మరాజుగా నటిస్తూ ఉంటే చూసే భాగ్యం నాకుంది. వారు ఆ రోజుల్లో పద్యాన్ని పెద్ద వయస్సులో ఉన్నారు. అప్పటికే
కానీ పద్యాన్ని చాలా గొప్పగా చెప్పారు. వచింతు వేములవాడ భీమన భంగి ఉద్దండలీలనొక్కొక్క మాట భాషింతు ననయ భట్టు మార్గంబున ఉభయ వాక్రోడి నొక్కొక్క మాట వాకృత్తు దిక్కయజ్వ ప్రకారము రసాక్షిచిత బంధమున నొక్కొక్క మాట పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ సూక్తి వైచిత్రి నొక్కొక్క మాట. అటు శ్రీనాథ మహాకవి తన రచనలో నన్నయ్య శైలిని, నన్నయ్య పద్ధతిని, నన్నయ్య రచనా విధానాన్ని అనుసరిస్తానని, మనకి వేములవాడ భీమకవి రచన లేవు కొన్ని పద్యాలు తప్ప, చాటు పద్యాలు తప్ప, ఆ ఉద్దండ వీళ్ళని ప్రదర్శిస్తానని, తిక్కన రసాభ్యుతిత బంధాన్ని తన రచనల్లో చూపిస్తానని, ఈ గడ్డ మీద పాదం మోపిన, ఈ గడ్డకి పవిత్రతని సంతరించిన ప్రబంధ పరమేశ్వరుడు ఎర్ర ప్రగడ దగ్గరికి వచ్చేటప్పటికి ఠకారం ఉపయోగించాడు. పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ ఠకారం వాడి సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటలు అన్నాడు. ఈ శైలినంతా వాళ్ళలో ఉన్న వాళ్ళ హృదయాన్ని పట్టుకొని మనకు ఒక దారి చూపెట్టి ఆంధ్ర మహాభారతంలో శైలిని గురించి చదవాలి అంటే ఆ గ్రంథం దగ్గరికి పోవచ్చు. అలాంటి మహానుభావుడు, మహావ్యక్తి, మహాకవి, పండితులు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం మహాకుంభాభిషేకం సందర్భంగా సింగరకొండలో ఉన్న రామమందిరం వృద్ధుల ఆశ్రమంలో భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు నిర్వాహకులు రావురి రంగయ్య తెలిపారు. మహాకుంభాభిషేకంకు తరలివచ్చే భక్తులందరూ వృద్ధుల ఆశ్రమంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని రంగయ్య ప్రకటనలో తెలిపారు. మైసూరులోని శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి పీఠంలో భక్తులకు ప్రపంచవ్యాప్తంగా శని ఆదివారాల్లో భగవద్గీత మీద ఆన్లైన్లో పోటీలు నిర్వహించగా ప్రతిభ కనపరిచిన అద్దెంకివాసి గజవల్లి జయశ్రీ వాలంటీర్కి గోల్డ్ మెడల్ను శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేతుల మీదుగా అందుకున్నారు. జయశ్రీకి అద్దెంకి దత్తపాదుకా క్షేత్రం వాలంటీర్లు, కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.